ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా సెల్యూట్లు కొడుతున్నారు. దారి పొడుగునా పోలీసులు కంపడ్డారు. నాకు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సెల్యూట్లు కొడుతున్నారు బాగా. నేను మనసులో అనుకున్నా, పాదయాత్రలు ఎవడు కంపడలేదు ఏంట్రా బాని. వచ్చారంటే ఉత్తరం పట్టుకుని వచ్చారు, లవ్ లెటర్ 41 ఏనో సార్ మీ పైన 20 ఇప్పటికీ 20 ఉంది, 21 కేసు అనేవారు. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, గెలిచాం, ఇప్పుడు అందరు సెల్యూట్లు కొడతారు, కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదు, మన పడిన అవమానాలు మర్చిపోకూడదు. నా పైన 23 కేసులు పెట్టారే, నేను మర్చిపోను. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టే మనం ఆలోచించాలి, కసితో పనిచేయాలి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే గేట్లకే తాడు కట్టారే. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారే. ఆనాడు మనం చూసాం, పుంగనూరు నియోజకవర్గంలో ఒక తాతయ్య మీసాలు మెలేసి తొడగొట్టి, ఎవరది, అంజిరెడ్డి తాత, రా నా దగ్గర నుంచి తీస్తావా బీఫామ్ చూద్దాం అన్నాడు. ఆ అంజిరెడ్డి తాతే మనందరికీ స్ఫూర్తి. పల్నాడు జిల్లాలో ఎన్నికలు జరుగుతుంటే మంజులారెడ్డి గారు ఆనాడు బూత్ దగ్గర నిలబడి పోరాడారు. ఇక్కడ రిగ్గింగ్ జరిగేదానికి లేదంటే ఏకంగా తల్లపైన కత్తితో గాయాలు, రక్తం గారుతున్నా అక్కడ నిలబడింది. పోలింగ్ అయ్యి డబ్బాలని సీల్ చేసిన తర్వాతనే ఆసుపత్రికి వెళ్ళిన మంజులారెడ్డి గారే ఈరోజు మనందరికీ స్ఫూర్తి. అదే పల్నాడులో మన చంద్రయ్య, ఇప్పుడు కూడా ఫోటోలు నాకు గుర్తున్నాయి. చితకబాది నడి వీధిలో రోడ్డు పైన పడుకోబెట్టి ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జై చెప్పమన్నారు, ఒక్కసారి వాళ్ళ పార్టీకి జై చెప్పు, నేను వదిలేస్తా అన్నాడు. ఆయన ఒక్కటే నవ్వుతా అన్నాడు, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ప్రాణాలు పోగొట్టుకున్న చంద్రయ్య. మీ అందరి పైన కూడా కేసులు పెట్టారు, అడుగడుగున అవమానించారు, బయటికి వస్తే ఇబ్బంది పెట్టారు. కానీ మంది పసుపు జెండా, ఎవరు మన అండర్ ఎస్టిమేట్ చేయలేరు. అది ఆ పసుపు జెండానే కాదు, మన రక్తంలోనే పారుతుంది. అందుకే ఆ మొదటి రోజు నుంచి అన్నాం, అయ్యా జగన్ తగ్గేదే లేదని. అడుగడుగున పోరాడం. యువగలం పాదయాత్రలో మీరు అందరూ చూశారు, నా స్టూల్ లాక్కుని పోయారబ్బా, నా మైక్ లాక్కుని పోయారు. అడుగడుగున అవమానాలు, చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు అన్నీ చేశారు. కానీ ఒక లక్ష్యంతో పనిచేశాం. జిల్లాకు వచ్చేగల యువగలం ఒక ప్రభంజనంగా మార్చారే, అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గొప్పతనం. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ మనం మర్చిపోకూడదు. క్లస్టర్ యూనిట్ బూత్ సభ్యులు మీరందరూ, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాలు, ఆనాడు అందరూ కష్టపడ్డారు, గడప గడప దొక్కారు. చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమానికి పిలిపిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి పనిచేశాం. దాని ఫలితమే 94% సీట్లు. ఆనాడు బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాం, మేనిఫెస్టో విడుదల చేశాం. హామీల గురించి కూడా మాట్లాడుకోవాలి. భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా వృద్ధులకి మనం నెలకి 4,000 రూపాయలు ఇస్తున్నాం, వికలాంగులకి 6,000 రూపాయలు ఇస్తున్నాం, బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఛాలెంజ్ చేయాలా, ఆ దొంగ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఛాలెంజ్ చేయాలా. అరే 1,000 రూపాయలు పెంచడానికి మీకు 5 సంవత్సరాలు పట్టిందే, అదే 1,000 రూపాయలు 5 నెలలు కాదు, 5 వారాలు కాదు, ప్రభుత్వం వచ్చిన వెంటనే పెంచి చూపించింది ఎన్డీఏ కూటమి. ఈ సంవత్సర కాలం అంతా కూడా అరెస్టుల పర్వం, అరెస్టులు చేయటం, బెదిరించటం. ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన అబ్బాయి తోడై ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇదేం కొత్త కాదు చంద్రబాబు నాయుడు గారికి. గతంలో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో వ్యూహాత్మకంగా ఆ రోజున కాంగ్రెస్ పార్టీతో కలిశాడు.
అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టించారు. సిబిఐ ఎంక్వైరీ పేరుతో అనేక మంది జైలు పాలు చేశారు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా 16 మాసాలు జైల్లో నిర్బంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చూసాం. మళ్ళా ఏం జరిగిందో తర్వాత మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని అణిచేయాలనుకున్న చంద్రబాబు నాయుడు లేదా కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అణిచివేయబడలేదు సరికదా, బ్రహ్మాండమైనటువంటి దేదీప్యమానంగా వెలుగులోకి వచ్చిన సందర్భాన్ని కూడా మనం చూసాం. ఏ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ కలిసిందో చంద్రబాబు నాయుడుతో, ఆ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కించిత్తు కూడా నష్టం జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవాళ కూడా మళ్ళీ రిపీట్ చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెట్టాలనే ఉద్దేశంతో అధికారుల మీద కూడా ఇవాళ కేసులు పెట్టి అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సరే, వీ విల్ ఫైట్ అవుట్, లీగల్గా ఫైట్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు కొంతమందికి రిలీఫ్ ఇచ్చింది. భవిష్యత్తులో మళ్ళా ఈ లీగల్ ఫైట్ అనేది కంటిన్యూస్గా జరిగేటటువంటి విషయమేను. ఈ ప్రజాస్వామ్య దేశంలో మేము దాన్ని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని మనం చేస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బహుశా ఆయనకి ఏదో బాగా కోపం ఉన్నట్టుంది. ఎందుకంటే ఆయన కూడా 53 రోజులు జైల్లో ఉన్నాడు కదా. నేను 53 రోజులు జైల్లో ఉన్నాను, నేను 53 రోజులు జైల్లో ఉన్నాను కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు అందరూ కూడా జైల్లో ఉండాలి అనేటువంటి ఒక దురుద్దేశపూరితమైనటువంటి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనని కొనసాగిస్తూ ఉన్నాడు. స్కిల్ స్కామ్, ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళాడు, రాజమండ్రిలో ఉన్నాడు. మీ అందరికీ తెలుసు కదా. ఎక్కడదా స్కిల్ స్కామ్ మేము పెట్టామా? అది ఈడీ వెలుగులోకి తీసుకొచ్చింది, కేంద్ర ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చింది. దాని ఫాలోఅప్లో ఆయన అనివార్యంగా లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు స్కాములు చేయడంలో చంద్రబాబుకు మించిన వాడు ఎవరూ లేరు, ఈ దేశంలోనే ఎవరూ లేరు. అంత దుర్మార్గమైన పరిపాలన చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మా మీద కక్షతో లేని స్కామ్, లిక్కర్ స్కామ్ అంట. నాకు అర్థం కాల లిక్కర్ స్కామ్ ఎక్కడ లేని విధంగా నేను మనవి చేస్తున్నా. లిక్కర్ ఈ రాష్ట్రంలో నియంత్రించాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా లిక్కర్ అంతా కూడా ప్రభుత్వమే అమ్మింది. ప్రైవేటు వాళ్ళకి ఎవరు అమ్మలా, ప్రైవేటు వారు ఎవరు దీనిలో జోక్యం చేసుకోవాలా. ప్రభుత్వమే అమ్మినటువంటి సందర్భం, టైం టు టైం అమ్మారు. లిక్కర్ అమ్మకాలు తగ్గించేటటువంటి కార్యక్రమం చేశారు, పెంచే కార్యక్రమం చేయలే. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పెంచే కార్యక్రమం చేస్తున్నాడు. తొమ్మాయి దగ్గాయి వాళ్ళు వీళ్ళు ఆయనకు కావాల్సిన అందరూ ఈ స్కామ్లు దొరబడుతున్నారు. బెల్ట్ షాపులు పెడుతున్నారు, పర్మిట్ రూములు పెడుతున్నారు, ఉన్నదాని మీద ఇంకొక 10 రూపాయలు అదనంగా వేసి అమ్ముతున్నారు, రాత్రులు అమ్ముతున్నారు. దాని దుంపదేగా మన స్విగ్గీ అని ఉంటుంది కదా, ఫుడ్ కావాల్సి వస్తే ఏదైనా ఇంట్లో ఆడవాళ్ళు వండుకోకపోతే ఇమీడియట్గా ఫోన్ చేస్తే స్విగ్గీ నుంచి ఫుడ్ వస్తుంది పలానా హోటల్ని. ఇప్పుడు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ స్విగ్గీలాగా ఇంటికి తీసుకొచ్చి పరిస్థితి తీసుకొస్తున్నారు. అంటే బాగా తాగండి 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 అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అప్పుడు స్కాములు జరుగుతాయా, ఇప్పుడు స్కాములు జరుగుతాయి? నేను అడుగుతా ఉన్నా. నియంత్రణ చేసేటటువంటి కార్యక్రమం చేస్తే స్కాములు జరిగినాయి అంటున్నారు. ఏమి లేదు, స్కాములు లేవు, ఏమి లేవు. ఏదో గుడ్డగాల్చి ముఖాన వేసి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టేస్తే గడగడగడలో ఆడిపోతారు అని భ్రమిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ అబ్బాయి పులి మీద స్వారీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి. పులి స్వారీ ఆగిపోతుంది, నేను ఎప్పుడో సరే టక్కన ఆ పులే మిమ్మల్ని తింటది, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్రంలో మీరు ప్రారంభించారు. ఎక్కడ చూసినా పేపర్లు చూసినా ఏముండాలంటే వాడు అరెస్టు, వీడు అరెస్టు, వాళ్ళకి బెయిల్ రాలేదు, వీళ్ళకి బెయిల్ వచ్చింది అనేటువంటి కార్యక్రమాలే తప్ప ఈ స్కీమ్ అమలు కాలేదు, ఆ స్కీమ్ అమలు కాలేదని రాయకూడదు. ఇక దీనిలోనే బడిగొట్టుకోవాలి ప్రజలందరూ కూడా. ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి బెయిల్ రాలేదు, వంశీ జైల్లో ఉన్నాడు, ఐజీ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంకా బెయిల్ రాలేదు. ఈ కార్యక్రమాలు తప్ప ఈ అమ్మఒడి రాలేదు, రైతు భరోసా రాలేదు, ఇవి ఉండకూడదు.
ఇవి ఉంటే ఆయనకి ఇబ్బంది. అందువల్ల టర్న్ చేసి పారేస్తున్నాడు. అన్ని ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలకు పాల్పడి అనేకమైనటువంటి కేసులు పెడతాయి. ఎన్ని కేసులు నీ దుంపదగ నాకు అర్థం కాల. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతమంది మీద బహుశా బ్రిటిష్ వాడు కూడా కేసు పెట్టున్నాడు. మన పరిపాలించినటువంటి బ్రిటిష్ ఎంపైర్లో ఉన్న వాళ్ళు కూడా ఇన్ని కేసులు పెట్టలా, అన్ని కేసులు పెడుతున్నారు. మాట్లాడితే కేసు, ఈ కేసులో బెయిల్ వేస్తే ఇంకో కేసు పెడతారు. ఎమ్మటే బెయిల్ పూచీకత్తులు సమర్పించక ముందే మనం ఇంకో కేసు పెడతారు. దానిలో మళ్ళీ పీటీ వారెంట్ పెట్టి రిమాండ్ పెట్టమంటారు. దే ఆర్ మేనేజింగ్ ఆల్ దీస్ థింగ్స్. పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు. ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు మరి నిన్న సాయంత్రం సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఎందుకంటే ఏదో కేసు పెట్టారు కదా, దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది కదా, ఈ దశలో సుప్రీంకోర్టు మేము దీనిలో ఇన్వాల్వ్ కావని చెప్పారు. ఇంకా గత్యంతరం ఏముంది? సుప్రీంకోర్టులో కూడా యాంటిసిపేటరీ బెయిల్ రానప్పుడు అరెస్టుకు సిద్ధపడ్డారు, అరెస్ట్ అయ్యారు. ఇక్కడ గమనించాల్సింది కూడా ఒక అంశం ఉంది. ఇలా రిలీఫ్ ఇవ్వకపోయినా బెంచ్ మీద కొన్ని మాటలు మాట్లాడారు సుప్రీంకోర్టు. ఇది నేను చెప్తున్నది కాదు, పత్రికల్లో వచ్చాయి. ఇదేదో రాజకీయ ప్రేరితమైనటువంటి కేసులాగానే ఉంది. అలాంటి అనుమానాలు దీనిలో కలుగుతూ ఉన్నాయి. అయినా ఈ దశలో వద్దు, దీని సంగతి తర్వాత చూస్తాం. ఇప్పుడు మాత్రం మేము రిలీఫ్ ఇవ్వదలుచుకోలేదు. ఎంక్వైరీ జరగనివ్వండి, వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత వారిని ఎంక్వైరీ చేయనివ్వండి. కానీ ఎక్కడైనా చట్ట వ్యతిరేకంగా ఐఏఎస్ ఆఫీసర్స్ రిటైర్ అయ్యారంటే మోర్ దెన్ 60 years, సీనియర్ సిటిజన్స్, వారిని ఏ విధంగా ట్రీట్ చేయాలో ఆ విధంగా ట్రీట్ చేయకపోయినట్లయితే కోర్ట్స్ ఇన్వాల్వ్, మీ ఇష్టానుసారంగా చేస్తే కుదరదు అనేటువంటి ఒక వార్నింగ్ కూడా ఇచ్చి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు. నిన్న ఆఫీస్కి వెళ్ళినటువంటి ఇద్దరు కూడా, కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, ఇద్దరు కూడా ఆఫీసులోనే అరెస్ట్ అయ్యారు. బహుశా ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఉంటారు లేదా చేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నేను ప్రెస్ మీట్కి వచ్చే ముందు నాకు తెలిసిన సమాచారం ఏంటంటే మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. వాళ్ళు నిన్న 7:30కి అరెస్ట్ చేసినట్టు చూపించారు కాబట్టి 7:30 లోపు మళ్ళా ఏసీబీ కోర్టులో వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తారు. ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళు రిమాండ్కి పంపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. వీ కెన్ ఫేస్ ఇట్. మేమేమి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారేమో, లేకపోతే లోకేష్ అనుకుంటున్నారేమో. జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని, రాజకీయ నాయకుల్ని లేదా పొలిటికల్ అసోసియేట్స్ని కేసులు పెట్టి అరెస్ట్ చేసేస్తే బెదిరిపోతాం అనుకుంటున్నారేమో. బెదర్రని మనం చేస్తున్నాం. స్ట్రాంగ్ అవుతాం, మరింతగా స్ట్రాంగ్ అవుతాం. నేను చాలా సందర్భాల్లో చెప్పా, మళ్ళా చెప్తున్నా, ఒత్తిడి పెరిగిన కొద్దికి ఏమవుతుంది? పారిపోతాడు. ఉండోడు ఏమవుతాడు? తిరుగుబాటు వస్తుంది, ధైర్యం వస్తుంది, ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. మళ్ళా మిమ్మల్ని అందరినీ ఓడించే శక్తి రాష్ట్ర ప్రజానీకం మాకు ఇస్తారనే విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దని మనం చేస్తాం.